షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత భారత వ్యతిరేక దేశాలకు దగ్గర ఎందుకు ప్రయత్నిస్తున్న బంగ్లాదేశ్ ఓ మెట్టు దిగొచ్చింది. బిమ్స్టెక్ సదస్సు సందర్భంగా బ్యాంకాక్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీతో భేటీ కోసం యూనస్ తరఫున బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ భారత్ను అభ్యర్థించింది. తాము భారత ప్రధానితో సమావేశం కోసం ఎదురు చూస్తున్నామని, సానుకూల నిర్ణయం వస్తుందని అనుకుంటున్నామని బంగ్లాదేశ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. షేక్ హసీనా దేశం వీడిన నాటి నుంచి భారత్ బంగ్లా సంబంధాల్లో మార్పు వచ్చింది. బంగ్లాదేశ్లోని హిందువుల రక్షణపై మన దేశం పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ భారత్లోని ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో సంబంధాలు మరింత దిగజారాయి. ఈ వ్యాఖ్యలను మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఖండించారు. ఈశాన్య రాష్ట్రాలకు రోడ్లు, రైళ్లు, జలమార్గాలు, గ్రిడ్లు, పైప్ లైన్లు ఉన్నాయన్నారు. బిమ్స్టెక్ దేశాలకు ఇది కీలకమైన కనెక్టివిటీ హబ్గా అభివర్ణించారు. బంగ్లాదేశ్ అభ్యర్థిని అంగీకరించిన ప్రధాని మోదీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ తో బ్యాంకాక్ లో భేటీ అయ్యారు. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రభుత్వంలో యూనస్ కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. బీజింగ్, ఢాకాల మధ్య మిత్రత్వం పెరుగుతున్న నేపథ్యంలో మోదీ యూనస్ చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.